హలో వైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మంచి మంచి గార్డెనింగ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. నేను అప్లోడ్ చేసే గార్డెనింగ్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. మన ఛానల్లో వచ్చేసి విత్తనాలు వేసే దగ్గర నుండి మొక్క పెద్దగా అయ్యే వరకు ప్రతి ఒక్క స్టేజ్ని మీ ముందుకు తీసుకొస్తానన్నమాట. సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ రోజు అయితే ఇన్ని గ్రో బ్యాగ్స్ తీసుకున్నాము 9x9. దీన్ని వచ్చేసి నేను చామంతి మొక్కలు అక్కడొకటి పెడదాం 12x12 అన్నమాట. సో ఇందులో దొండపాదు పెట్టాం కదా, ఇలాంటివి ఇంకా బ్యాగ్స్ తెప్పించాము. ఒక్క మైనస్ పాయింట్ ఏంటంటే దీంట్లో మట్టి పోస్తే ఎక్కువ పెడితే ఇలా అయిపోతుంది అన్నమాట, ఇలా విచ్చుకుపోతుంది. ఆ పెద్ద గ్రో బ్యాగ్ ఇది ఒక పంట లాగా మనకు అతి పెద్ద గ్రో బ్యాగ్. సో ఈ రోజు అయితే ఇన్ని గ్రో బ్యాగ్స్ తీసుకున్నాము. గ్రో బ్యాగ్స్ వల్ల మనకు స్లాబ్ అనేది వెయిట్ ఎక్కువ పడదు, ఇంకా ఎక్కువ పంట కూడా పండించుకోవచ్చు అనమాట. సో మన టెర్రస్ గార్డెన్ లో సెట్టింగ్ కోసమని రకరకాల గ్రో బ్యాగ్స్ అయితే తీసుకున్నాను. ఏవేవి తీసుకున్నాను అనేది క్లియర్ గా చూపిస్తాను. సో ఇది అతి చిన్న గ్రో బ్యాగ్ అన్నమాట, దీనికన్నా కూడా చిన్నది ఉంటది. ఇది బ్యాగ్ అన్నమాట, ఇది 9x9. దీన్ని వచ్చేసి నేను చామంతి మొక్కలు అక్కడొకటి పెడదామని తీసుకున్నాను. సో ఇవి ఇలా వస్తాయి, ఓపెన్ చేస్తే ఇలా ఉంటాయి అన్నమాట. ఇది చిన్న సైజ్ గ్రో బ్యాగ్. దీని తర్వాత కొంచెం 12x12 చూపిస్తాను ఇప్పుడు. మనం రెగ్యులర్ గా పెట్టేది. సో ఇది వచ్చేసి మనకు 12x12. ఇది కొంచెం పెద్ద బ్యాగ్. ఆల్రెడీ మేము కొన్ని మొక్కలు అయితే పెట్టాము దీంట్లో. ఇదిగోండి ఇంత బ్యాగ్ అన్నమాట. సో మీకు ఏ మొక్కలు పెట్టాము కూడా చూపిస్తాం. ఇక్కడ ఇదిగోండి దొండపాదు అయితే పెట్టాము, చాలా బాగా వస్తుంది. ఇంకోటి ఇక్కడ ఫిల్ చేసి పెట్టాం అన్నమాట. ఇది 12x12 అన్నమాట. సో ఇందులో దొండపాదు పెట్టాం కదా, ఇలాంటివి ఇంకా బ్యాగ్స్ తెప్పించాము. ఎందుకంటే ఇవి స్టాండ్స్ లో అరేంజ్ చేసుకోవడం కోసమని. ఇక్కడ 5 వస్తాయి అన్నమాట. సో దొండపాదు అయితే ఇలా పాకింది చూడండి. ఎలా అయితే బ్యాగ్స్ అరేంజ్ చేసామో, ఇంకా దీనికి తగ్గ పాట్స్ అయితే కొంచెం పెద్ద సైజ్ లో ఉంటున్నాయి. దీంట్లో 1 or 2 పడుతున్నాయి, అందుకే గ్రో బ్యాగ్స్ తీసుకున్నాం అన్నమాట. సో ఆ గ్రో బ్యాగ్స్ లో ఒక 5 పెట్టేస్తాము. నెక్స్ట్ దీని బ్యాక్ సైడ్ వచ్చేసి జాలి లాంటిది కూడా అరేంజ్ చేస్తున్నాం అనమాట. సో నెక్స్ట్ వీడియోస్ లో చూస్తారు. ఇప్పటికైతే మట్టి ఫిల్ చేసి పెట్టాం కొన్ని బ్యాగ్స్ కి, అది కూడా చూపిస్తాను. సో ఇక్కడ చూసినట్టయితే మట్టి ఫిల్ చేసాం కదా, దీంట్లోనే ఒక దాంట్లో బీరకాయ, ఒక దాంట్లో పొట్లకాయ, ఒక దాంట్లో సొరకాయ అలా వేయాలన్నమాట. ఇంకో బ్యాగ్స్ లో కూడా ఫిల్ చేయాలి. మట్టి అయిపోయింది, మట్టి కూడా వచ్చింది అనమాట. ఇంకా ఇవి కూడా ఫిల్ చేసి చూపిస్తాము నెక్స్ట్ వీడియోస్ లో, ఎలా ఉన్నాయి ఏంటి, ఎలా విత్తనాలు వేస్తున్నాం అనేది. సో నెక్స్ట్ సైజ్ ఇది అన్నమాట. సో ఇప్పటి వరకు 2 సైజెస్ చూసాం కదా, ఇది 3rd సైజ్ అన్నమాట. ఈ సైజ్ వచ్చేసి మనకు స్క్వేర్ టైప్, రెక్టాంగిల్ టైప్ లోనే ఉంటుంది. సో చూసారంటే ఇది ఇంత గ్రో బ్యాగ్ అన్నమాట. మనము ఈజీగా ఆకుకూరలు అలాంటివి కూడా పెంచుకోవచ్చు, చాలా బాగుంటుంది. బట్ ఒక్క మైనస్ పాయింట్ ఏంటంటే దీంట్లో మట్టి పోస్తే ఎక్కువ పెడితే ఇలా అయిపోతుంది అనమాట, ఇలా విచ్చుకుపోతుంది. అది మెయిన్ ప్రాబ్లం. దాని నుండి అరికట్టడానికి పీవీసీ పైప్స్ ఇలా అటాచ్ చేసాము. బట్ ఈ సైజ్ కి ఏంటంటే సైడ్ కి అటాచ్మెంట్ చేయడానికి కూడా రాలేదు. ఇంకొక ఐడియా చేయాలేదన్నా, నెక్స్ట్ ఈ పీవీసీ పైప్స్ కనెక్ట్ చేయడం కోసం అని ఏం చేస్తాం ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. దీనికి ఎలా కనెక్ట్ చేసి ఇది ఆగేటట్టు చేస్తామని. ఇంకోటి మనకి ఇంత కుండి అనుకోండి చాలా వెయిట్ అయిపోతుంది స్లాబ్ లో. సో అందుకోసమే పెద్ద సైజ్ గ్రో బ్యాగ్స్ కూడా ఈ గ్రో బ్యాగ్ లోనే తీసుకున్నాం, కుండీలు కాకుండా. వెయిట్ ఉండకూడదు స్లాబ్ పైన మెయిన్ గా. సో ఇదొకటి. నెక్స్ట్ సైజ్ చూపిస్తాను. నెక్స్ట్ సైజ్ వచ్చేసి ఆల్రెడీ మనం రోజు వీడియోస్ లో చూస్తూనే ఉంటాం, ఇటు చూపించుకన్నా. సో మనకి ఇదే అన్నమాట నెక్స్ట్ సైజు. ఇదేంటంటే పెద్ద గ్రో బ్యాగ్. ఇది ఒక పంట లాగా మనకు ఇన్ని రకాల టమాటా మొక్కలు వేసాము. ఇది ఎలా వస్తుందో కూడా చూపిస్తాను. ఇందులో వచ్చేసి మనకు ఇక్కడ స్టార్ట్ అయింది, దీనికి సైడ్ పెట్టుకోవడానికి సపోర్ట్ కి ఇవి ఇచ్చారు కూడా. ఇందాక గ్రో బ్యాగ్ అయితే అవి రాలేదు, ఇక్కడ వరకు వచ్చింది. సో ఈ గ్రో బ్యాగ్ చూసారంటే
ఇంత పెద్దగా ఉందన్నమాట. ఇది వచ్చేసి వంకాయ నారు పెడదామని, వంకాయ నారు పెట్టాం కదా, సో వంకాయ నారు పెడదామని తీసుకున్నాను. ఇది నా అంతుంది దాదాపు. సో వెడల్పు అయితే 1 feet, పొడవు 1 feet, లెంత్ వచ్చేసి 36 or 46 ఎంతో ఉంటది. సో ఇందులో కూడా వంకాయ నారు మొత్తం, ఇప్పుడు టమాటా నారు ఎట్లా అయితే పెట్టామో వంకాయ నారు పెడదామని ఇది ఒకటి తీసుకున్నాము. సో నెక్స్ట్ ఇక్కడే పెడతాం అనమాట. ఈ కుండీలు ఇటు సైడ్ షిఫ్ట్ అవుతాయి. నిన్నటి వీడియోలో ఆల్రెడీ మీరు చూసుంటారు, ఆర్గనైజ్ చేసాం కదా. సో ఇవాళ వీడియో వచ్చేసి గ్రో బ్యాగ్స్ మట్టి నింపడం, గ్రో బ్యాగ్స్ తయారు చేయడం అదనమాట. సో ఇప్పటి వరకు చూసిన గ్రో బ్యాగ్స్ ఒక లెక్క, ఇప్పుడు చూడబోయే గ్రో బ్యాగ్ ఒక లెక్క అన్నమాట. ఇది అతి పెద్ద జంబో గ్రో బ్యాగ్. ఇది 6 feet ఉంటుంది, వెడల్పు కూడా 6 feet ఉంటుంది అన్నమాట. అతి పెద్ద గ్రో బ్యాగ్. సో దీనికైతే పీవీసీ పెట్టడానికి, పీవీసీ పైప్స్ అటాచ్ చేయడానికి పైనే సెట్టింగ్ అంతా వచ్చారు ఇక్కడ చూసినట్టయితే. సో మనకు చాలా బాగా వచ్చినాయి అన్నమాట. అతి పెద్ద గ్రో బ్యాగ్ అన్నమాట. ఈ ఫ్లోర్ కి అయితే కాదు. సో ఇది ఎక్కడ పెట్టబోతున్నాం ఏంటి అనేది కూడా చూపిస్తాము. దీనికి వచ్చేసి స్టాండ్స్ అయితే ఆర్డర్ ఇచ్చామన్నమాట. స్టాండ్స్ రావాలి. చాలా పెద్ద గ్రో బ్యాగ్. ఇందులో ఆకుకూరలు వేసుకుంటే మనకు అన్ని కరెక్ట్ గా సరిపోతాయి. ఇంటికి ఎంత కావాలో అన్ని సరిపోతాయి అన్నమాట. చిన్న చిన్న టబ్స్ లో అలా పెంచి కన్నా ఇలా ఒకటి చేసుకొని స్టాండ్స్ పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఆ ఐడియా తోటే పెద్ద గ్రో బ్యాగ్ అయితే తెప్పించాం. సో చూడాలి ఎలా వస్తుంది ఏంటి అనేది. ఇది ఎలా ఆర్గనైజ్ చేస్తాం, దీనికి పీవీసీ పైప్స్ ఎలా కనెక్ట్ చేస్తాం, ఎన్ని స్టాండ్స్ పడతాయి అనేది కంప్లీట్ ఒక వీడియో అయితే చేసి పెడతాను. అస్సలు మిస్ కాకండి, రెగ్యులర్ గా వీడియోస్ చూడండి. నేను డైలీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే రాబోతుంది మన గార్డెన్ గురించి. ఇది వచ్చేసి మనకు చాలా పెద్దగా, అంటే ఒక డబుల్ బెడ్ అంత ఉండబోతుంది అనమాట. సో మనకు ఆకుకూరలు అన్ని హ్యాపీగా వచ్చేస్తాయి. ఇది ఆర్గనైజ్ చేయడానికి కూడా ఒక 5-6 hours పడుతుంది ఈజీగా. పీవీసీ పైప్స్ కనెక్ట్ చేయడం, ఇంకా స్టాండ్స్ అవన్నీ పెట్టి దీని ప్లేస్ లో మట్టి నింపడానికి కూడా చాలా టైం పడుతుంది అనమాట. సో ఎలా అవుతుంది ఏంటి అనేది చూడాలి. చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నాం మేము కూడా. సో ఇదే అన్నమాట జంబో గ్రో బ్యాగ్, చాలా పెద్దది. సో ఈ గ్రో బ్యాగ్ ప్లేస్ అయితే మారుస్తున్నాను అనమాట. ఇందులో బీరకాయ, కాకరకాయ అన్ని వేయాలి. మనకు ఒక్క దాంట్లో స్టాండ్ లో 3 గ్రో బ్యాగ్స్ అయితే పడతాయి. ఇంకొక గ్రో బ్యాగ్ అయితే స్టార్ట్ చేద్దాము, పెట్టేద్దాం అన్నమాట. ఇక్కడ పెడితే అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ కింద అంతా కూడా మట్టి పడింది, అదంతా కూడా క్లీన్ చేయాలి. ఇంకా విత్తనాలు వేయాలన్నమాట నెక్స్ట్. ఇందులో అల్లుకునేవి ఈ స్టాండ్ నుండి ఇలా వెళ్ళాక బాగుంటుంది. ఇంకా 2 స్టాండ్లు అయితే చేయించాము. సో నెక్స్ట్ వచ్చేసి ఈ గ్రో బ్యాగ్స్ అన్నిట్లో మట్టి నింపేసి చిన్న వాటిలో ఫస్ట్ అయితే అరేంజ్ చేయాలి, ఆర్గనైజ్ చేసి విత్తనాలు వేయాలన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో అదంతా చూపిస్తాను క్లియర్ గా. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి, నాకు కొంచెం బూస్టప్ గా ఉంటుంది. వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. బాయ్.